అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ సాహిత్య బొమ్మిడి, సీనియర్ కన్సల్టెంట్ ఆబ్స్ట్రిషన్ అండ్ గైనకాలజిస్ట్. ఈరోజు మనం మాట్లాడబోయే టాపిక్ నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్. సో రెండిట్లో ఏది బెటర్ అండ్ డెలివరీ తర్వాత ఏదర్ నార్మల్ డెలివరీ అవ్వనియండి, సిజేరియన్ సెక్షన్ అవ్వనియండి, ఎటువంటి జాగ్రత్తలు పోస్ట్ డెలివరీ తీసుకోవాలి అన్న విషయాన్ని గురించి మనం మాట్లాడుకుందాం. సో మొదట మనం నార్మల్ డెలివరీ గురించి మాట్లాడుకుందాం. సో నార్మల్ డెలివరీలో ఏంటి అంటే మదర్కి కొన్ని ఇంపార్టెంట్ ఇష్యూస్ అనేవి ఉంటాయి. అంటే మనం ఇక్కడ ఏంటి అంటే నార్మల్ డెలివరీ అంటే త్రూ వెజైనల్ రూట్ అనేది డెలివరీ జరుగుతుంది. సో వెజైనల్ రూట్లో డెలివరీ జరిగేటప్పుడు మనం అక్కడ చిన్న ఎపిజియాటమీ అంటే ఒక చిన్న కట్ లాంటిది ఇచ్చి బేబీని డెలివరీ చేసే అంటే డెలివరీ చేసే అవకాశం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా మొదటి ప్రెగ్నెన్సీ ఉండే ఆడవాళ్ళల్లో ఎపిజియాటమీ ఇవ్వటం అనేది చాలా కామన్గా చూస్తూ ఉంటాం అన్నమాట. సో డెలివరీ అయిన తర్వాత మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ, మీరు పాటించవలసిన విషయాలు కానీ ఏంటి అంటే, ఒకటి బ్రెస్ట్ హెల్త్ అంటే బ్రెస్ట్ ఫీడింగ్ గురించి మీరు చూసుకోవాలి. పాలు ఇచ్చిన తర్వాత, పాలు ఇచ్చిన ముందు కూడాను ప్లెయిన్ వాటర్తో బ్రెస్ట్ని క్లీన్ చేసుకొని ఫీడింగ్ ఇవ్వటం చాలా ఇంపార్టెంట్. ఫీడింగ్ ఇచ్చిన తర్వాత అంటే ఎవ్రీ ఆల్టర్నేట్ బ్రెస్ట్ అనేది మీరు చూసుకోవాల్సి ఉంటుంది. ఒకే బ్రెస్ట్లో అంటే ముఖ్యంగా కుడివైపు అయితే కుడివైపే ఇవ్వటం, లేదంటే ఎడంవైపు అయితే ఎడంవైపే ఇవ్వటం కాకుండా ఆల్టర్నేట్గా మీరు బ్రెస్ట్ని మార్చుకోవటం వలన ఏమవుతుంది అంటే మీ బ్రెస్ట్ మిల్క్ ఒకే బ్రెస్ట్లో నిండుగా ఉండటం అనేది అది అవాయిడ్ చేయవచ్చు అనమాట. అండ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చేటప్పుడు పొజిషన్ అండ్ ఇచ్చే పద్ధతి కూడా చాలా ఇంపార్టెంట్. మీరు కూర్చొని అంటే తిన్నంగా కూర్చొని ఇవ్వటం వలన మీకు బ్యాక్ పెయిన్ లేకపోవటము అండ్ ఒక పిల్లో లాంటిది పెట్టుకోవటం వలన మీకు ఆ దన్ను ఉండటం వలన ఏమవుతుంది అంటే ఎటువంటి ఇబ్బంది ఉండకుండా ఉంటుందన్నమాట. సో మీరు ఇచ్చేటప్పుడు వంగి ఇచ్చినా లేదంటే స్ట్రైట్గా లేకుండా ఇచ్చినా కూడా బ్యాక్ పెయిన్ అనేది చాలా సివియర్గా ఉంటుంది. కాబట్టి మీ పొజిషన్ కూడా చాలా ఇంపార్టెంట్. బేబీని ఎలా పట్టుకుంటున్నారు, ఏ విధంగా అంటే నిప్పులు ఏరియోలా రెండు కూడా బేబీ మౌత్లోకి వెళ్తుందా లేదా, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. సో మీరు డెలివరీ అయిన తర్వాత మీ గైనకాలజిస్ట్ని మీరు అడిగితే మీకు వాళ్ళ పొజిషనింగ్, ఎలా కూర్చోవాలి, ఏ విధంగా ఫీడింగ్ ఇవ్వాలి అన్నది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. లేదు అంటే లాక్టేషన్ స్పెషలిస్ట్ కూడా ఉంటారు, వాళ్ళని కనుక్కున్నా కూడాను మీరు ఏ విధంగా బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వాలి అన్నది మీకు చెప్తారు. రెండో విషయానికి వస్తే డైట్ విషయానికి వస్తే ఇది తినాలి, అది తినాలి, కొన్ని మాత్రమే తినాలి అన్న చాలా అపోహలు ఉంటాయండి. పోస్ట్ డెలివరీ మీరు ఏదన్నా తీసుకోవచ్చు. హై ప్రోటీన్ డైట్, బ్యాలెన్స్డ్ డైట్ చాలా చాలా ఇంపార్టెంట్. పథ్యాలు చేయటము, లేదంటే అది తీసుకోకూడదు, ఇది తీసుకోవడం, అవి తీసుకుంటే బిడ్డకు జలుబు అవుతుంది, ఇది తీసుకుంటే బిడ్డకు కామెర్లు వస్తాయి, ఇవన్నీ ఏమీ లేవండి. మీరు ఏదైనా కూడా ఫుడ్ ఏ ప్రాబ్లం లేకుండా మీరు తీసుకోవచ్చు. ఎక్సెప్ట్ ఆల్కహాల్ అండ్ స్మోకింగ్. బ్రెస్ట్ ఫీడింగ్ టైంలో మీరు ఇంట్లో ప్రిపేర్ చేసుకునే డైట్ ఏదన్నా కూడా ఎవ్రీ 2 అవర్స్కి రైస్, పప్పు, పాలు ఏదన్నా కూడా మీరు తీసుకుంటే మీ మిల్క్ ప్రొడక్షన్ కూడా ఎక్కువగా ఉంటుంది అండ్ మీకు ఎనర్జీ కూడా బెటర్గా ఉంటుంది. మూడో విషయానికి వస్తే హెల్త్ సప్లిమెంట్స్. చాలామంది ఏమనుకుంటారు అంటే ప్రెగ్నెన్సీలోనే మాకు ఈ హెల్త్ సప్లిమెంట్స్ ఇంపార్టెంట్, డెలివరీ అయిన తర్వాత మాకు హెల్త్ సప్లిమెంట్స్ అవసరమే లేదు అన్న ఆలోచనలో ఉంటారు అండ్ అపోహలో ఉంటారు. ముఖ్యంగా ఏంటంటే డెలివరీ టైంలో నార్మల్ డెలివరీ అయితే 500 ml ఆఫ్ బ్లడ్ లాస్ అంటే 1/2 లీటర్ బ్లడ్ లాస్ అండ్ ఒకవేళ సిజేరియన్ సెక్షన్ అయితే 1 లీటర్ నుంచి 1.5 లీటర్ బ్లడ్ లాస్ అనేది నార్మల్గా కూడా జరుగుతూ ఉంటుంది. సో ఆ బ్లడ్ అనేది మీకు మళ్ళీ రావాలి అంటే ఐరన్, కాల్షియం లాంటివి తప్పనిసరిగా తీసుకోవాలి. కాల్షియం ముఖ్యంగా ఎందుకు అంటే లాక్టేషన్కి, మీ బోన్ హెల్త్కి కూడా చాలా ఇంపార్టెంట్. సో లాక్టేషన్ చేస్తున్నంతసేపు కూడాను మీరు కాల్షియం తీసుకోవటం చాలా ఇంపార్టెంట్. ఐరన్ ట్యాబ్లెట్ ఏదైతే ఉందో అది మీరు 2 నుంచి 3 నెలల వరకు తీసుకోవటం కూడా చాలా ఇంపార్టెంట్. నాలుగో విషయానికి వస్తే స్నానం అంటే క్లెన్లీనెస్ కూడా చాలా ఇంపార్టెంట్. మీరు మొత్తం బాడీకి స్నానం అనేది చేసుకోవచ్చు, సబ్బు అప్లై చేసుకోవచ్చు. అంటే స్నానం చేసుకోకుండా ఉండటాలు, దానివల్ల ఏమవుతుంది అంటే మనం ఉండేది ఇండియన్ కంట్రీ కాబట్టి ఇది ముఖ్యంగా ఏంటంటే మనం వార్మ్ క్లైమేట్స్లో ఉంటాం కాబట్టి మనకి స్వెట్ పట్టడం చాలా కామన్గా చూస్తూ ఉంటాం. సో ఆ స్వెట్ పట్టడం వలన కూడా ఇన్ఫెక్షన్స్ అవ్వటము, పుండు అనేది అంటే మనం సిజేరియన్ వూండ్
వూండ్ కానీ లేదంటే ఎపిజియాటమీ వూండ్ కానీ ఇన్ఫెక్ట్ అవ్వటం అనేది చూస్తూ ఉంటాం. సో ముఖ్యంగా స్నానం చేసుకోవటము, క్లెన్లీగా ఉండటము, ఏదైతే ఎక్కడైతే మనం ఆపరేట్ చేస్తామో ఆ ఏరియాని కొంచెం డ్రైగా పెట్టుకోవటం చాలా ఇంపార్టెంట్. ఐదో విషయానికొస్తే మెంటల్ హెల్త్. మెంటల్ హెల్త్ విషయానికొస్తే ఏంటి అంటే చాలామంది కోపప్ అవ్వటం, అంటే మదర్ డెలివరీ అవ్వంగానే వాళ్ళకి చాలామంది చాలా ఐడియాస్ ఇస్తారు. అంటే బిడ్డ విషయానికొస్తే బిడ్డ ఇలా ఉంది అలా ఉంది అన్న ఒక కామెంట్స్ ఒకటి. రెండోది ఏంటి అంటే ఇది తింటే పాలు పడతాయి, అవి తింటే పాలు పడవు, లేదంటే ఇది తింటే బిడ్డకి కామెర్లు వస్తాయి. ఇవన్నీ చాలా అంటే చాలామంది ఏంటంటే ఇంట్లోనే వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి తెలిసినవి ఏవో ఒకటి చెప్తూ ఉంటారు. అవన్నీ కాకుండా మీకు మీ డాక్టర్ ఏం చెప్పారో అవి మాత్రమే విని అవి మాత్రమే పాటించడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇవన్నీ వినే కొద్దీ ఏంటంటే మీరు కన్ఫ్యూజ్ అవుతారు అండ్ మీ మెంటల్ హెల్త్ కూడా చాలా డిస్టర్బ్ అవుతుంది. దానివల్ల ఏంటంటే ఇన్ని ఒపీనియన్స్, ఇన్ని ఆప్షన్స్ వచ్చేసరికి ఏంటంటే మీ కన్ఫ్యూజన్లో మీరు నిజంగా బిడ్డకి కరెక్ట్గా మీరు ఇస్తున్నారా లేదా అన్న ఒక నెగిటివ్ థాట్స్ అనేది మీ మైండ్లో స్టార్ట్ అయ్యి మీ మెంటల్ హెల్త్ చాలా డిస్టర్బ్ అవుతుంది. సో పోస్ట్ ప్రెగ్నెన్సీ ఎవ్రీ మదర్ ఈజ్ యూనిక్. ఎవ్రీ మదర్ హ్యావ్ దేర్ ఓన్ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్. అండ్ మీరు ఆ గిల్ట్ కాన్షియస్ అనేది పక్కన పెట్టేసేసి మీ బేబీకి ఎవ్రీ 2 hours మిల్క్ ఇవ్వటము, ఒకవేళ నైట్ పూట కుదిరితే బ్రెస్ట్ మిల్క్ ఎక్స్ప్రెస్ చేసుకొని మిల్క్ ఇవ్వటము, ఆ టైంలో మీరు కొంచెం రెస్ట్ తీసుకోవటం, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇవన్నీ కూడా మీ గైనకాలజిస్ట్తో కానీ మీ ఆబ్స్టిట్యూషన్తో కానీ డిస్కస్ చేస్తే మెంటల్ హెల్త్ ఇష్యూస్ మాత్రం దాన్ని లైట్ అంటే ఏముందిలే నెమ్మదిగా బాగానే అయిపోతాను అన్న థాట్ ప్రాసెస్ వద్దు. మీకు ఎటువంటి అంటే చాలా డిప్రెస్డ్గా ఉంది, మీరు బేబీని టేక్ కేర్ చేయలేకపోతున్నారు అన్నది ఏ చిన్న అనుమానం వచ్చినా కూడాను మీరు గైనకాలజిస్ట్ అంటే మీ ట్రీటింగ్ ఆబ్స్టిట్యూషన్ మాత్రం తప్పనిసరిగా కలవండి. ఇవన్నీ పక్కన పెడితే వూండ్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎపిజియాటమీ అంటే నార్మల్ డెలివరీ జరిగిన టైంలో ఏంటి అంటే ఎపిజియాటమీ వూండ్ ఇచ్చామనుకోండి, అంటే కింద వెజైనల్ ఏరియాలో చిన్న కట్ అనేది ఉంటుంది. సో మీరు అది క్లీన్ చేసుకునేటప్పుడు ఫ్రంట్ టు బ్యాక్ క్లీన్ చేసుకోవటం, ఆ డ్రైగా పెట్టుకోవటం చాలా ఇంపార్టెంట్. అండ్ మీరు పీరియడ్ ప్యాంటీస్ లాంటివి యూస్ చేసుకోవడం వలన మీరు అక్కడ బ్లడ్ అది అక్యుములేట్ అవ్వకుండా వెట్గా ఉండకుండా బెటర్ అవుతుంది. అండ్ అదే విధంగా ఏంటి అంటే మోషన్ యూరిన్ క్లీన్ చేసేటప్పుడు మంచిగా వాటర్తో క్లీన్ చేసుకొని తర్వాత ఒక అంటే డ్రై పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా సిజేరియన్ వూండ్కి వచ్చేసరికి నార్మల్ వాటర్తో క్లీన్ చేసుకొని అక్కడ డ్రై పెట్టుకోవడం, అంటే ఒక పక్కనే ఒక డ్రై క్లాత్ లాంటిది ఎవ్రీడే ఒక క్లాత్ పెట్టుకొని ఆ క్లాత్తో మార్చుకొని ఆ క్లాత్తో డ్రై పెట్టుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇవన్నీ మీరు పాటిస్తే నార్మల్ డెలివరీ అయినా సిజేరియన్ డెలివరీ అయిన తర్వాత కూడాను మీరు ఎర్లీగా రికవరీ అవ్వచ్చు. అండ్ ఫుడ్ డైట్ తప్పనిసరిగా పథ్యాలు ఏమీ చేయకుండా అన్నీ తీసుకోవడం, వాటర్ ముఖ్యంగా ఏంటంటే గర్భిణీ అంటే బాలింతలకి ఏంటి అంటే వాటర్ ఇవ్వకుండా ఉంటారనమాట, ఇవ్వరు. సో దానివల్ల కూడాను హైడ్రేషన్ అది తక్కువయ్యి ఇన్ఫెక్షన్స్ రావటం కూడా చాలా కామన్గా చూస్తూ ఉంటాం. సో ముఖ్యంగా ఏంటంటే వాటర్ అట్లీస్ట్ 3 to 3.5 లీటర్స్ వాటర్ తీసుకోవటము, ఫుడ్ బాగా తీసుకోవటము, హెల్త్ సప్లిమెంట్స్ తీసుకోవటము, నిద్ర మంచిగా పోవటము, అండ్ ఫీడింగ్ అనేది కరెక్ట్గా ఇవ్వటము, మెంటల్ హెల్త్ అనేది టేక్ కేర్ చేయటము, ఈ 5 నుంచి 6 విషయాలు మాత్రం మీరు తప్పనిసరిగా గుర్తుపెట్టుకొని చేసుకోవాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ.